శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం విపరీతంగా ఎక్కడ చూసినా అదే వాడుతున్నారు. ఎందుకని అసలు ఈ నినాదం తీసుకున్నారు? ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక గొడవ వచ్చిందనుకోండి, అది అక్కడితో సమసిపోయేలాగా చూడాలి. అలా కాకుండా దాన్ని ఒక సమూహానికి దాన్ని తీసుకెళ్ళి, ఈ సమూహం వల్ల ఈ గొడవలు వస్తున్నాయి, ఈ సమూహం వల్ల మేము ఎదగట్లేదు, లేదు ఈ సమూహం వ్యాపారాలు చేయటం వల్ల మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ఇది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు తెలంగాణ వాళ్ళు మేము ఎదగలేదు అని ఒక ఉద్యమం తెచ్చుకున్నారు, అంతవరకు బాగుంది. ఉద్యమాన్ని వాళ్ళు విజయవంతం చేసుకున్నారు, అందుకు ఒక ఫ్యామిలీ చాలా బాగుపడింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీని అనకుండా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే పని పాటలు చేసుకునే వాళ్ళు, లేదు వ్యాపారాలు చేసుకునే వాళ్ళని వెళ్ళిపోమంటే, మరి ఈ మధ్యకాలంలో మీరు గమనించారంటే ఇప్పుడు ముస్లిమ్స్ని తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు జిఎస్టీలు కడతారా? వాళ్ళు ట్యాక్సులు కడతారా? అంటే ప్రతి కులంలోనూ లేకపోతే ప్రతి మతంలోనూ వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఫలానా వాళ్ళు ఫలానా వ్యాపారం చేయాలని ఎక్కడైనా ఉందా? ఒకప్పుడు కంసాలి వృత్తి చేసేవారు, ఒకప్పుడు కుమ్మరి కుండలు చేసేవారు, చెప్పులు కుట్టేవాళ్ళు చెప్పులు కుట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు వచ్చాయి, మోచి ఇలాంటివి వచ్చాయి, బాటా ఎప్పటి నుంచో ఉంది. అంటే మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. సో మీకు వ్యాపారం అనేది ఎదగడం కోసం ఎవరి ఇన్నోవేషన్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇవాళ మార్వాడీస్ అనేవాళ్ళు మా పల్లెల్లోకి వచ్చేసారు, మా దుకాణాలు మూతపడుతున్నాయి అంటే వాళ్ళ దుకాణాలు కూడా మూతపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు వచ్చాక మీరు ఎంతవరకు అడ్డుకుంటారు? ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరిలో ఇవాళ మీరందరూ కూడా గో బ్యాక్, మార్వాడీస్ గో బ్యాక్ అనేవాళ్ళు, వీళ్ళలో ఎంతమంది తెలంగాణ వాళ్ళు? ఇప్పుడు ఈ ఉద్యమాలు తీసుకొచ్చే వాళ్ళలో సగం మంది ఆంధ్ర వాళ్ళు లేరా? మీరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే అప్పుడు మీకేమి ఇబ్బందిగా అనిపించదా? లేదు ఒక ప్రత్యేకంగా ఒక కులం వాళ్ళు ఉంటారు, మీరు గమనించండి. మరి అప్పుడు మీకు అబ్జెక్షన్ రాదా? నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ముస్లిమ్స్ని తరిమేయగలరా? ఇప్పుడు ఇవాళ మీరు ఇప్పుడు నా ఇంట్లోనేనండి, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే, నా పళ్ళవాడు ముస్లిం, నా కూరలు ఇచ్చేవాడు ముస్లిం, నాకు సరుకులు ఇచ్చేవాడు ముస్లిం, నాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే నేను కులం మతం చూసి వస్తువు కొనను. అతనికి అవసరం, నాకు ఇది అవసరం అంతే. నా కూరగాయలు అమ్మేవాళ్ళు కూడా, ఆకుకూరలు అమ్మేవాళ్ళు కూడా ముస్లిమ్సే నాకు. మీరు నా టైలర్ ముస్లిం, అంతదాకా ఎందుకు? సో వాట్? అలా అనుకుంటే ఇప్పుడు వీళ్ళందరి వృత్తులు మానేసి వీళ్ళ జీవనోపాధి ఏంటి చెప్పమనండి. వాళ్ళల్లో చదువుకోరు, ఎక్కువ వృత్తుల మీద ఆధారపడతారు ముస్లిమ్స్. మార్వాడీస్ అంతే, వాళ్ళు వాళ్ళు కష్టపడతారండి. ఇప్పుడు ముస్లిమ్స్ అయినా కష్టపడతారు, మార్వాడీస్ అయినా కష్టపడి పైకి వస్తారు. మీరు గమనించండి, ఒక తల్లికి ఒక తండ్రికి ఒక 10 మంది పిల్లలు ఉన్నారంటే ముస్లిమ్స్లో, వాళ్ళు ఏదో ఒక వృత్తి చేసుకుంటారు. వాళ్ళు చదువుకోవాలని వాళ్ళే నియమం పెట్టుకోరు, తండ్రి పోషించాలని ఎక్కడ అనుకోరు. కావాలంటే గమనించండి. మరి వాళ్ళందరినీ ఆపేస్తారా మీరు? గో బ్యాక్ ముస్లిం వ్యాపారులు అంటారా మీరు? మరి మార్వాడీస్నే అంటున్నారు మీరు, మహారాష్ట్రియన్స్ లేరా? మీకు పటేల్ వ్యవస్థ అంటే పటేల్స్ ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారండి? అంటే మీరు ఎట్లా విభజిస్తారు కులాల వారీగా, మతాల వారీగా? ఒక తెలంగాణ అభివృద్ధి చెందాలంటే వివిధ రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు, వివిధ ప్రాంతాల వాళ్ళు ఉంటారు, వివిధ భాషల వాళ్ళు ఉంటారు, వివిధ మతాల వాళ్ళు ఉంటారు. తెల్లారు లేసి నో దే ఆర్ నాట్ గుడ్ పీపుల్, హౌ కెన్ యూ జడ్జ్? వేరే ఎవరికో ముస్లిమ్స్ మంచివాళ్ళు కాకపోవచ్చు, మనకు తెలియదు. నా దృష్టిలో అందరూ మంచివాళ్ళే. బికాజ్ నాకేం అట్లాంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకునే, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నా, వాళ్ళు అమ్ముతున్నారు అంతవరకు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని వీళ్ళ వల్ల మేము పని చేసుకోలేకపోతున్నాం, వీళ్ళ వల్ల మేము వ్యాపారం చేసుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎక్కువ మోసాలు చేస్తారు, అది తప్పు కదండి. హౌ కెన్ యూ సే దట్ ఒకళ్ళనే మోసం చేస్తారని? మార్వాడీసే మోసం చేస్తారు అని అంటున్నారు. నిన్న ప్రెస్ క్లబ్లో ఒక ఇది పెట్టి హరగోపాల్ గారు వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ మాటలు వచ్చాయి. మీకు మార్వాడీస్ డబ్బు కావాలా, తెలంగాణ వాళ్ళ ఓట్లు కావాలా అంటే అది ఎట్లా? అది ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేస్తేనే బీఆర్ఎస్ నెగ్గింది మొన్న ఎన్నికల్లో. మరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని మీరు ఆల్రెడీ తరివేయమన్నారు. ఆంధ్ర వాళ్ళని తరివేశాక కూడా ఇక్కడ ఉండే వాళ్ళని ఉండొద్దు అంటానికి ఎవరికి హక్కు ఉంది?
అంటే మీరు ఏమి సాధిస్తారు అంటే మనం స్వతంత్రం తెచ్చుకున్నది ఎందుకు ఎవరికి వాళ్ళు విభజించేసుకుని అప్పుడు అసలు తెలంగాణలో అసలు నాన్ ఎంటిటీ అసలు ఎవడు ఉండద్దండి. ఓన్లీ తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు. తెలంగాణ వాళ్ళంటే ఎవరు? ట్రైబల్స్ తెలంగాణ వాళ్ళ, వాళ్ళ బంజారాస్ తెలంగాణ వాళ్ళ, చెంచూస్ తెలంగాణ వాళ్ళ, ఎరుకల వాళ్ళు తెలంగాణ వాళ్ళ. వాళ్ళ ఆటోలు నడుపుకునే వాళ్ళందరూ కూడా బంజారాస్ ఉన్నారు, ఎరుకల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి వాళ్ళందరినీ పంపించేస్తారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారుగా. ఇప్పుడు ఆటో నడుపుతున్నారండి. ఒకప్పుడు ముస్లిమ్స్ ఎక్కువ ఆటోలు నడిపేవాళ్ళండి. ఒకప్పుడు రిక్షాలు ముస్లిమ్స్ ఎక్కువ నడిపేవారండి. ఈ రోజు దాన్ని బంజారాస్ నడుపుతున్నారండి. మరి మీరు బంజారాస్ని వద్దంటారా? బంజారాస్ తెలంగాణ వాళ్ళ? రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారుగా ఇక్కడ. వాళ్ళు గణేష్ బొమ్మలు చేసే వాళ్ళందరూ ఎవరండి? అంటే మీరు దీనికి ఎక్కడ ఎండ్ కార్డ్ వేస్తారు, ఎక్కడ దీన్ని ఆపుతారు అది చెప్పమానండి. తెలంగాణ ఉద్యమంలోనే ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలని ఒక ఇది తీసుకురాలేదు అంటే తప్పు కదా అది. ఇప్పుడు ఒక కందిపప్పు ఒక చోట పండుతుందండి, మిరపకాయలు ఒక చోట పండుతాయండి, మిరియాలు ఎక్కడో పండుతాయండి, బియ్యం ఒక చోట పండుతుందండి. మనం అవన్నీ తెచ్చుకుని వంట చేసుకుంటున్నామండి. చింతపండు ఎక్కడో పండుతుందండి. తెలంగాణలోనే అన్ని పండవు, అలాగని వేరే చోట అన్ని పండవు. తెలంగాణ వాళ్ళు కొన్ని ఇవ్వాలి, బయట నుంచి కొన్ని తెచ్చుకోవాలి. ఇచ్చి పుచ్చుకోవటమే జీవితం కదా. అదే కదా మనం నేర్చుకుంటాం. కుటుంబం నడపడం అంటే ఏంటండి? ఒకళ్ళనొకళ్ళని కలబోసుకుని కొట్లాటలు లేకుండా బతకాలని కుటుంబంలోనే చూసినప్పుడు మీరు ఎందుకు సమాజాన్ని ఇలా విభజించి పాలిస్తారు? మార్వాడీస్ దగ్గర కొనకూడదని ఒక నిర్ణయం తీసుకోవటానికి హౌ కెన్ యూ టేక్ దట్? నాకు అర్థం కాల. అప్పుడు ముస్లిమ్స్ దగ్గర కూడా కొనకండి, అప్పుడు బంజారాస్ దగ్గర కూడా కొనకండి, ఆటోలు ఎక్కకండి. ఓన్లీ తెలంగాణ వాడు ఆటో నడిపితేనే నేను ఎక్కుతాను అని నిన్న సమావేశంలో తీర్మానం చేసిన వాళ్ళందరినీ చేయమనండి. స్థానికేతరులకి భూములు అమ్మకూడదు, స్థానికేతరులు ఇళ్ళు కొనుక్కోకూడదు. ఇది ఎక్కడ కొత్త చట్టం? అప్పుడు ట్రంప్ని ఎందుకు మనం తిట్టుకోవడం కదా? ట్రంప్ని ఎందుకు తిడుతున్నాం మనం? మరి అతను అమెరికా ఫస్ట్ అన్నాడు, స్థానికేతలు కాని వాళ్ళు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు మనకెందుకు పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది? అక్కడ మనం కష్టపడే కదా బతుకుతున్నాం. మార్వాడీస్ చాలా పొద్దున్నే లేచి వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ఉంటారండి. మీరు గమనించండి కావాలంటే. వాళ్ళు ₹1 అదనంగా తీసుకోరు, ₹1 ఎక్కువగా వాళ్ళు ఇవ్వరు, అంతే. వాళ్ళని పద్ధతిగా వెళ్తారు. అది వాళ్ళ. ఇప్పుడు మీరు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీన్స్, బ్రాహ్మిన్ జీన్సే, మార్వాడీస్దో లేకపోతే బనియాస్దో లేకపోతే వైశ్యాస్దో జీన్స్ వాళ్ళకు ఉంటుందండి. అంటే ఆ ట్రేట్స్ అనేవి ఉంటాయి. అంటే వాళ్ళకి బ్లడ్లో వస్తుంది అది. బ్రాహ్మిన్ అంటే వీళ్ళు బాగా మాట్లాడతారు, బాగా శ్లోకాలు వస్తాయి అంటే వేరే వాళ్ళకి రాదని కాదు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా జీన్స్ అనేది పని చేస్తాయి అని చెప్తున్నా, అంతే. కరెక్ట్. అదే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ అవసరానికి దాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఎవ్రీబడి నోస్ దట్. లేకపోతే ఎందుకు మీరు బ్రాహ్మిన్స్ కాబట్టి మీకు భాష చాలా బాగుందండి, మీరు నెయ్యి తింటారా అని అడుగుతారు. నెయ్యి తింటే అందరికీ వచ్చేయాలిగా బుర్ర. నాకు కూడా చాలా బుర్ర ఉండాలి కదా, నేను నెయ్యి తింటా కాదు కదా, జెనెటిక్స్. కాబట్టి మనం విభజించి పాలించు అనే దీని మీద తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అంటే ఏం తీసుకోవాలి? ఎందుకు మీరు గొడవలు సృష్టిస్తారు? మొన్న ఆయన ఎవడు ఒక జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ సినిమా వాళ్ళని, అవును, ఏంటండి అది? ఇప్పుడు బీఆర్ఎస్ తన ఉనికి కోసం చేస్తుందా ఇవన్నీ? దీని వెనకాల బీఆర్ఎస్ ఉందా, లేకపోతే కొంతమంది వ్యక్తులు చేస్తున్నారా? ఎవరు దీని వెనకాల ఉన్నారు? పొలిటికల్ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఒక ప్రభుత్వం చక్కగా పరిపాలించడాన్ని ఎవరు భరించలేరా? అంటే ఇప్పుడు రాజకీయాలు ఎట్లా తయారయ్యాయంటేనండి, నేను అపోజిషన్లో ఉంటే ఓకే ఈ ప్రభుత్వం పరిపాలిస్తోంది, వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం, ఇంకా 5 ఏళ్ళు ఉంది, వీళ్ళు తప్పు చేస్తే మనం చెప్దాము అని కాకుండా తప్పులు చేసేలా చేయిద్దాము, ఒక అల్లకల్లోలం సృష్టిద్దాము. తప్పు కదా అది? ప్రజలు సుఖంగా బతకాలా, లేకపోతే మీ అవసరాల కోసం మీరుంటారా? నాకు అర్థం కాల. ఇప్పుడు మార్వాడీస్ గో బ్యాక్ ఏంటండి? అప్పుడు అందరినీ గో బ్యాక్ అనండి. ఉన్న కొద్దిమంది తెలంగాణ వాళ్ళే ఉండండి, మొత్తం అందరినీ పంపించేయండి మీకు వీలైతే, బెస్ట్ అది. అప్పుడు ఏది అక్కర్లే, మీరు ఏం బతుకుతారో ఎక్కడి నుంచి ఏది ఇంపోర్ట్స్ తెచ్చుకోకండి, దిగుమతులు చేసుకోవద్దు. ఉన్న దాంతో మీకు ఏం పండుతుందో, మీరు ఏం సంపాదించుకోగలరో సంపాదించుకుని బతికి చూపించండి. నేను కాదని అంటలే. ఇప్పుడు విశ్వకర్మలేమో మార్వాడీస్ని తిడుతున్నారు, ఇంకొక క్యాస్ట్ వాళ్ళు మార్వాడీస్ని తిడుతున్నారు, అందరూ తిడుతున్నారు. మేము వాళ్ళ వల్ల చేసుకోవట్లేదు, ఎందుకు చేసుకోలేము మనం? ఇప్పుడు మనం బతకట్లా. నేను పొద్దున్నే లేచి ఇవాళ నేనేం చేయాలి అని ఒక రూల్ రెగ్యులేషన్ పెట్టుకున్నానంటే
ఐ విల్ డూ కదా. ఇప్పుడు పక్కవాడు ఎలా బాగుపడ్డాడు చూడాలి తప్ప వాడెందుకు బాగుపడుతున్నాడో అని అనుకోకూడదు మనం. అతను ఎలాగ సిస్టమేటిక్గా ఉన్నాడు, ఇతని దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవాలని నేను ఆలోచించుకోవాలి తప్ప అబ్బో వాడు పొద్దున్నే లేచి పని చేసేసుకుంటున్నాడు, వీడు బాగుపడిపోతున్నాడు, వీడు సంపాదించేసుకుంటున్నాడు. అరే వాడు కష్టపడుతున్నాడు అక్కడ, నిద్ర మానుకుని అతను, అది నేర్చుకుందాం మనం. దానికోసం మీరు ఒక ఉద్యమాలు తీసుకొచ్చి లేకపోతే ఒక చర్చా వేదికలు పెట్టి ఫలానా వాడిని మీరు పక్కకు పంపించేయండి, ఫలానా వాడు మాకొద్దు, వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? మన భారతదేశంలో ఉన్నాం, విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల మధ్య మనం భిన్నత్వంలో ఏకత్వంగా బతుకుతున్నాం. మనం ఒక చీర నెయ్యాలంటే ఎన్ని పోగులు ఉంటాయి, అందులో ఎన్ని రంగులు కలుస్తాయి. నేతలాగే జీవితాలండి. అక్కడ బట్టనేస్తున్నారు, ఇక్కడ మనుషులో మనం కలబోతగా ఉంటున్నాం, మనం పడుగు పేకలాగా. అది తెలుసుకోకపోతే ఎట్లా? ఇలాంటి వాటిని మాత్రం ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయకూడదండి. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఏ రకంగా సమస్యను పరిష్కరిస్తారో మాత్రం చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.